ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మారినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ముఖ్య నేతల మధ్య నిరంతరం పంచాయతీ అనేది కొనసాగుతుంది. పరిణామాల నేపథ్యంలో గత 2-3 రోజుల క్రితం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే గ్రూపు తగాదాల నేపథ్యం, లేదంటే కొందరేమో పార్టీ కోసం పటిష్టత కోసం పనిచేసే వ్యక్తులు కొందరుండగా, పార్టీకి సంబంధించి పార్టీలో కొనసాగడం, ఆ అవసరమైన సమయంలో ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్న వ్యక్తులు మరో గ్రూపుగా మారడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోనే పార్టీ పటిష్టత కోసం పనిచేయకుండా, ఎన్నికల సమయంలో పటిష్టత కోసం పనిచేయకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తులు ఒక గ్రూపుగా, ప్రజల కోసం పార్టీ పటిష్టత కోసం పనిచేసే నాయకులు మరో గ్రూపుగా ఏర్పడిన నేపథ్యంలో ఈ చీలికలు పైలికలు అతుకుల బొంతగా మారినటువంటి కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల సమన్వయం కొరత నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులే నేతల వ్యవహార తీరుపై అసహించుకోవడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిన క్రమంలో నేతల మధ్య మాత్రం ఇప్పటికీ సఖ్యత రాకపోవడం, పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాత్మక ఎత్తులు వేయడంలో, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనపైన పోరాటం చేయని చేతగాని తమ నియోజకవర్గ స్థాయి లీడర్లు కేవలం పార్టీ పైన పెత్తనం చెలాయించేందుకు, ఆజమైసి సాధించేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి పత్యనాయక్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మున్సిపల్ చైర్మన్ అయిన నేపథ్యంలో ఆ పత్యనాయకులు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు, మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా అభిమానుల కృషితో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల డబ్బుతో పోటీ చేసినటువంటి పత్యనాయక్ ఆ టీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపించిన నేపథ్యంలో పార్టీకి న్యాయం చేయకుండా పార్టీ కార్యకర్తలని, ప్రజలని ఓటేసి గెలిపించినటువంటి ప్రజల్ని, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కండువా పక్కనేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆయన పైన సస్పెండ్ వేయలేదు అంటూ ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరిగింది. నేను ఇష్యూ వచ్చిందంతా భారత మాట్లాడుతున్నా. నేను పార్టీ ఆఫీస్ లో లీగల్ చైర్మన్ వచ్చిన, నాకు 4 సార్లు పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేశారు, విప్ ఎక్కడ ఉంది తీసుకురావాలని. విప్ ఇన్ఛార్జ్ అయిన జయపాలన్న దగ్గర సంతకాలు పెట్టి తీసుకున్నారు. మరి ఎవరికి పత్రనాయక సంతకం పెట్టిన విప్పు దిక్కల కింద ఆ కౌన్సిలర్ సభ్యత్వాన్ని రాజు ఆయన సస్పెండ్ చేయించే అర్హత ఎందుకు చూసుకోవట్లేదు? పార్టీ రెడీ ఉంది, హైకమాండ్ రెడీ ఉంది, కేటీఆర్ గారు దృష్టి కూడా తీసుకెళ్ళలేదండి. కానీ ఆ విప్పు ఎక్కడుందో, ఎవరికి సంతకాలు పెట్టిన కాయిదాలు ఎక్కడున్నాయో, ఒక ఆయన అయితే ఆర్డీఓ పని అంటాడు, ఒక ఆయన ఎస్ఐ పని అంటాడు, ఒక ఆయన ఎస్ఐ పని అంటాడు, రజనీకాంత్ అంటాడు, ఒక ఆయన ఎత్తాడు, ఈయనను వ్యతిరేకించే గ్రూప్ ఏదైతే ఉందో, జైపాల్ యాదవ్ వర్గం ఏదైతే ఉందో, ఆయనని ఉప్పల వెంకటేష్ పైన ఒక రకంగా అంటే ఈ ప్రతి విమర్శల నేపథ్యంలో ఆ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక అలజడి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తల మధ్య డిస్ట్రూమ్ అనే ఫైట్ అనేది కొనసాగింది.
నేపథ్యంలో నేతల మధ్య వైరం, పార్టీకి మంచి పని చేయని వ్యక్తుల నేపథ్యంలో ఒక వర్గం నేతలు మరోవైపు ఇంకో వర్గం నేతలు అంటే మొత్తానికి గ్రూపులుగా ఏర్పడిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అనేది నియోజకవర్గంలో అబాస్ పాల్పోవడం జరుగుతుందంటూ నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, పార్టీ కోసం నిక్కచ్చిగా పనిచేసే నాయకులందరూ కూడా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులు ఉంటే ఈ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో మిత్రులారా, ఆమన్గల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి మిత్రులారా. 15 వార్డులు ఉంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఇక్కడ ప్రాధాన్యంగా తీసుకోవడం జరిగింది. ఉప్పల వెంకటేష్ నేతృత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు ఇక్కడ 8 మంది విజయం సాధించడం జరిగింది మిత్రులారా. ఇక కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి కల్వకుర్తి మున్సిపాలిటీ ఇక్కడ మొత్తం ఉన్న వార్డులు 22 మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీకి 22 వార్డులు ఉంటే ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 అంటే 3 మాత్రమే. ఇక్కడ సగానికి పైగా ఆమన్గల్లో ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో విజయం సాధిస్తే ఇక్కడ పనిచేసిన అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్స్, కానీ ఇక్కడ వచ్చింది మాత్రం 3 కౌన్సిలర్ సీట్లే. ఇప్పుడు నేను కష్టపడి సుమారు 8 సీట్లు గెలిపించిన కౌన్సిలర్ సీట్లు, కానీ 8 సీట్లు గెలిపించినప్పటికీ ఇక్కడ గెలిచినటువంటి పత్తే నాయక్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్తే నాయకులు కాంగ్రెస్ పార్టీకి పంపించడంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులే పని చేయడం జరిగిందంటే పార్టీకి ద్రోహం చేయడం జరిగిందంటూ ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరుగుతుంది. మొదటి నుంచి పార్టీ కంటే వీళ్ళకు ముఖ్యం వ్యక్తుల ప్రయోజనాలు, పదవులే ముఖ్యం తప్ప పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కానీ వ్యక్తిత్వాలు చాలా మంది లేరు. కాబట్టి కొంతమంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అనేది కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయలేకపోయినామంటూ ఉప్పల వెంకటేష్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆయన? కష్టపడి పనిచేసాడు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు మిత్రులారా. ఖర్చు పెట్టుకున్న డబ్బులు, మరి డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి పనిచేయడానికి బాధ అవుతుంది, నొప్పి అవుతుంది, పానం గులగుల పెడుతుంది. మరి పని చేయకుండా పత్త లేకుండా పోయి రూపాయి ఖర్చు అయ్యే నాయకుల పనితీరు ఎట్లుంటుంది? ఇక్కడ 3 సీట్లు గెలిపించి మేము కూడా పని చేస్తున్నాం, మేము ఎమ్మెల్యే అభ్యర్థులం అని, మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థులం, మాకు కూడా బీఫామ్ కావాలని మాకు కూడా మేమని చెప్పి వీళ్ళు పంచాయతీ చేస్తున్నాం. మరి ప్రజలు కూడా ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఉప్పల వెంకటేష్ కు ఏంది ఆవేశం ఉంది, ఉప్పల వెంకటేష్ కి తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, ఉప్పల వెంకటేష్ కి కోపం ఎక్కువ. అంటే పని చేసేటోడు, 10 రూపాయలు సాయం చేసేటోడు, అన్ని సమాజం కోసం చేసేటోనికి అన్నితో పాటు ఈ కోపం కానీ ఆవేశం కూడా ఎక్కువనే ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే కష్టపడతాడు కాబట్టి ఫలితం రానప్పుడు లేదంటే మోసం జరిగినప్పుడు ప్రశ్నిస్తాడు, ప్రశ్నిస్తే కోపం అవుతుందా? మరి పార్టీ కోసం ఏం చేయకుండా పదవుల కోసం పనిచేస్తూ ఓం అంటే హరిహోం తస్తా అంటే సమయం అంటే వీళ్ళకి ఏం పని లేదు, అంటే ఓం శాంతి దూతలు, వీళ్ళంతా శాంతి దూతలు మొత్తానికి. అంటే వీళ్ళు ఎవరితో కోపపడరు, ఎవరికో రూపాయి సాయం చేయరు, పార్టీ కోసం అసలే పని చేయరు, వీళ్ళు మాత్రం మంచోళ్ళు అవుతారు. అంటే పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు ఇవాళ మంచోళ్ళుగా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చెలామణి అవుతున్నారు. పార్టీ కోసం పనిచేసినోడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఇవాళ వీళ్ళందరికీ శత్రువు అవుతున్నారు. శత్రువు అయ్యి ఏం చేస్తున్నారంటే ఈ ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఇవాళ వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దాటేసిపోయే అవకాశం ఉంది, ఏం చేయాలన్నా నాయన అని చెప్పి అలా వీళ్ళందరూ గుంపు మొత్తం ఏకమయ్యి ఉప్పల వెంకటేష్ మీద అవాక్కులు చెవాకులు పేలుస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో అవసరమైనప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి ఉప్పల వెంకటేష్ ఒంటేదు పోకడబోతున్నాడు, ఉప్పల వెంకటేష్ మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాడు, ఉప్పల వెంకటేష్ మాకు సమాచారం ఇస్తాడని చెప్తున్నాడు. మరి ఇదే ఉప్పల వెంకటేష్ బండి భగీరథకు సంబంధించి కార్యక్రమం చేపట్టిండు. బండి భగీరథకు సంబంధించిన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ లేవనెత్తింది. ఈయన అది చేసిండు, ఇది చేసిండు, అమ్మాయి మీద అగత్యం చేసిండు, కథా కార్ఖానా కేసు ఎస్ఐడు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైంది కాబట్టి ఈ కేసు ముందరపోతలే అని చెప్పి ఉప్పల వెంకటేష్ కార్యక్రమం చేపట్టింది. మరి ఎందుకు ఈ గుంపులు ఎవరైతే ఉన్నారో గుంపులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి వీళ్ళు ఎందుకు కార్యక్రమం చేయలేదు? ఇది బండి భగీరథకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ గుంపులోని ఏ ఒక్క నాయకుడు ఎందుకు చేయలే?
అది ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి. మరి ఉప్పల వెంకటేష్ కార్యక్రమం చేసిండు, మమ్మల్ని పిలవలేదు అంటున్నారు ఈ గుంపు నాయకులు. మరి మీ ఉప్పల వెంకటేష్ మిమ్మల్ని పిలిచేది నాకు అర్థమైతే లేదు. ఈయన ఒక ఆమన్గల్ ఈయన వేసిండు, ఆమన్గల్ మండలం 6 మండలాలు కదా మొత్తం. మీ 6 మంది ఉన్నారు దరిదాపులో ఎమ్మెల్యే టికెట్ ఆశించుకోవడం, తల మండల పని చేయొచ్చు కదా, ఆ ధర్నా చేయొచ్చు కదా. రైతులకు సంబంధించి రైతులు అష్టకష్టాలు పాల్పడుతున్నారు. ఏది రైతులు వడ్లు ధాన్యం అదేవిధంగా మక్కలు కొంటలేరని చెప్పి మొత్తం ఈరోజు రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ గుంపులో ఉన్న ఏ ఒక్క నాయకుడు ఎందుకు ఈ రైతుల గురించి పట్టించుకుంటలేరు? వడ్ల కొనుగోలు గురించి ఎందుకు ధర్నా చేస్తలేరు, రాస్తారోకో చేస్తలేరు, మక్క గురించి ఎందుకు అడుగుతలేరు? ఉప్పల వెంకటేష్ ఆమన్గల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చి కార్యక్రమం చేసి అది సక్సెస్ అయింది. 100,000 మంది మహిళలు వచ్చారు. బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించారు, ధర్నా చేసి కథా కార్యక్రమం చేసే వరకు వాయము ఏంద్ర నాయన ఉప్పల వెంకటేష్ పేరు వచ్చేటట్టుంది, లేదా నాయన అని చెప్పి మలతెల వచ్చారు. వెదర మండల కార్యక్రమం చేశారు. చేయడం మంచిదే, మీరు ఎందుకు నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నారు? ఒకరోజు చేసి ఎందుకు ఊపుకుంటున్నారు? ఉప్పల వెంకటేష్ కార్యక్రమం చేస్తే మీరు ఎందుకు చేస్తున్నారు? అంటే పార్టీకి ఎవడవసరం? పనిచేసేవాడు పార్టీకి అవసరం, పనిచేసేవాడు కార్యకర్తకి అవసరం. 10 రూపాయల సాయం కార్యకర్తకి చేయడం ఖచ్చితంగా అవసరము. అది వేయకుండా ఇవాళ ఉప్పల వెంకటేష్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా నిన్న ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇన్ఛార్జ్ కల్వకుర్తి నియోజకవర్గానికి రజని, ఈ రజని అంటే ఆమె సాయి చందు భార్య. ఇవి ఏమంటది? పార్టీలో సమన్వయం ఉండాలి, శాంతి ఉండాలి, లేదంటే రాజకీయాల్లో ఓపిక లేకుంటే మీరు ఎట్లా రాణిస్తారని చెప్తుంది. రజనక్క నీ వయసు ఎంతక్క? నీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది చెప్పు? రాజకీయ అనుభవం నీకు ఎంత? జైపాల్ యాదవ్ 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిండు, 3 సార్లు ఓడిపోయిండు. సుమారు అనేది 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం. ఉప్పల వెంకటేష్ది ఆయన సర్పంచ్ కథా కార్ఖానా, జెడ్పీటీసీ వార్డు మెంబర్ కథా కార్ఖానా. ఆయన చిన్న వయసులో సర్పంచ్ అయ్యిండు. దరిదాపులో ఈయనది 30 ఏళ్లకు పైగా రాజకీయం. ఈయనది గోలి శ్రీనివాసరెడ్డి దరిదాపుల ఈయనది కూడా 30 ఏళ్ళు దగ్గర వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు కొనసాగిన పాపం. ఈ టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి కూడా దాదాపు దశాబ్దన్నర 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది ఆయనది కూడా. మరి జైపాల్ యాదవ్ రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు రజనక్క పుట్టిందో లేదు. మరి ఈ ఉప్పల వెంకటేష్ కూడా రాజకీయంపై 33 దశాబ్దాలు, దరిదాపుల గోలి శ్రీనివాసరెడ్డి కూడా 3 దశాబ్దాలు పైపడ్డారు. వీళ్ళకి వచ్చి మీరు ఇన్ఛార్జిగా ఉండి వ్యవహారం చేస్తే నడుస్తుందా? రాజకీయాల్లో అంటే ఒక లీడర్ అనే వ్యక్తి స్పీచ్ పవర్ కావచ్చు, లేదంటే చూడడానికి ఒక పెద్దరికం కావచ్చు, లేదంటే సమన్వయం చేసే సత్తా కావచ్చు. మీకు ఏముందని చెప్పి పదే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లేదంటే కార్యక్రమాల్లో కానీ, సభ్యత్వ నమోదులో కానీ ఈ కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీకి మిమ్మల్ని ఇన్ఛార్జి పార్టీ ఏం నమ్మి కేటాయిస్తుందో మాకు అసలు అర్థమే అవుతుంది. ఈ ముదురున్న ఈ నాయకులని సమన్వయం చేసి అవుతారు. మొన్న అక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 2 గ్రూపుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేస్తూ ఈ గ్రూప్ ఆ గ్రూప్ విమర్శలు చేసుకున్న నేపథ్యంలో గ్రూపులోని నాయకులందరూ కూడా అని లొల్లి చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం లొల్లి చేసారు, గబ్బు చేసారు. ఫంక్షన్ హాల్ మొత్తం అల్లరి అయిపోయింది. అక్క ఏమంటదంటే, రజనకి ఏమంటదంటే, ఐ వాంట్ రెస్పెక్ట్, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ కావాలంటే వస్తే అది కొనుక్కుంటే వచ్చేది కాదు అక్క రెస్పెక్ట్. పార్టీ కార్యకర్తలు కానీ ఒక లీడర్గా సమన్వయం చేస్తేనే వస్తుంది అక్క. అది సమన్వయం చేసే సత్తా మనలో ఉండాలి. ఆ సత్తా లేనప్పుడు మనం నాకు కావాలి రెస్పెక్ట్ అంటే రాదక్క. సమన్వయం చేసేందుకు మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఏమి అనేది నమ్మి ఈ పార్టీ మీకు అవకాశం ఇస్తుందో కల్వకుర్తిలో నాకైతే అర్థమైతలేదు. నియోజకవర్గంలో నాయకులు దేశముదురులు లాంటి ఈ నాయకులు ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేరు. ఏ బీఆర్ఎస్ పార్టీలో ఒక నియోజకవర్గానికి కూడా ఉన్నాడంటే వాడే ఎమ్మెల్యే, ఓడినా వాడే, వాడిన వాడే, గెలిచిన వాడే. ఇంకోడు బీఫామ్ నాకు కావాలన్నాడు, ఓడు పోటీ చేయడు. కల్వకుర్తిలో మాత్రం ఎప్పుడు 1 డజన్ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 డజన్ మంది వీళ్ళని వచ్చి సమన్వయం చేసి అవుతుందాక
ఉప్పల వెంకటేష్ ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు. ఉప్పల వెంకటేష్ చేసే కార్యక్రమం ఒకసారి మనం చూద్దాం. ఈ రజనకకు ఏం తెలుసు అని మాట్లాడుతుంది ఈమె. ఉప్పల వెంకటేష్ కార్యక్రమాలు తెలుసా, లేదంటే ప్రజలకు ఆయన చేసే సాయం తెలుసా, 2 రూపాయల సాయం తెలుసా? ఉప్పల వెంకటేష్ అంటాడు వేలాది ఇండ్లు కడుతున్నాడు మహిళలకి, అది కుటుంబాల పేద ఇళ్లకు, పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తున్నాడు. క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు పెడుతున్నాడు. ఇంక ఏం తెలుసు అని మాట్లాడతావు అక్క నువ్వు? ఇలా జైపాల్ యాదవ్ రెడ్డి చేసుకొని హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు క్రమం తప్పకుండా. కరోనా కష్టకాలంలో జైపాల్ యాదవ్ వచ్చినాడు కల్వకుర్తి నియోజకవర్గానికి. కరోనా కష్టకాలంలో ఉప్పల వెంకటేష్ క్యాంపులు పెట్టిండు, టాబ్లెట్స్ ఇచ్చిండు, పంపిణీ చేసిండు, ఇండ్లు కట్టించిండు. ఇలా పేదలు చదువుకున్న పిల్లలు, వందలాది మంది పిల్లలు, ఉప్పల వెంకటేష్ చదివించిన పిల్లలు ఇలా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రెజిల్లో, ఇటలీలో స్థిరపడరు. ఇలా ఉన్నత ఉద్యోగాల్లో ఇవాళ చదువు కోసం ఉప్పల వెంకటేష్ చేయని ప్రయత్నమే లేదు. వందలాది మంది పిల్లల్ని ఇలా చదివిస్తున్నాడు. ఇవాళ ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి ఎక్స్ప్రోడ్ లో స్కూల్ కట్టిస్తున్నాడు. పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, కేవలం స్కూలే కాదు ఇది, ఇందులో హాస్టల్ కూడా, అత్యంత నాణ్యమైన టీచింగ్ స్టాఫ్ ను కూడా ఇవాళ తీసుకొని అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు ఉప్పల వెంకటేష్. ఉప్పల వెంకటేష్ చేసేటటువంటి కార్యక్రమాలు తల్లిపాద, అంటే తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం. అంటే మన పాదపూజ, మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయని సమయంలో పాదపూజ కార్యక్రమం స్టార్ట్ చేసింది కొన్ని ఏళ్ల కిందనే. అంటే తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, నేటి సమాజంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, పాశ్చాత్య సంస్కృతి భారతదేశం పైన దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు ఏ విధమైన గౌరవం ఇవ్వాలని చెప్పి పాదపూజ కార్యక్రమం ప్రారంభించింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి, అంటే ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఈ చనిపోయిన కుటుంబ సభ్యులు పాడే మోయక ముందుకే, ఈ మృతదేహాన్ని తీసుకోక ముందుకే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనటువంటి ఉప్పల వెంకటేష్ అనుచరులు మృతుని కుటుంబం వద్దకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. ఎవడు పోయినా పోకున్నా, ఉప్పల వెంకటేష్ రాకున్నా, ఉప్పల వెంకటేష్ హైదరాబాద్లో ఉన్నా, ఉప్పల వెంకటేష్ కల్వకుర్తిలో ఉన్నా, ఉప్పల వెంకటేష్ విదేశాల పర్యటనకు పోయినా, లేదంటే ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నా, లేదంటే పండుగల పబ్బంలో ఉన్నా, ఈ 3,000 రూపాయల కార్యకర్తల సాయంతో మృతుల కుటుంబానికి వెళ్తాయి. చదువుకునేందుకు 1,000 ఖర్చు అయినా, లేదంటే లక్షలు ఖర్చు అయినా ఉప్పల వెంకటేష్ సాయం చేస్తూనే ఉంటాడు. కల్వకుర్తి నియోజకవర్గమే కాదు, హైదరాబాద్లో ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక ఆయన నిర్వహిస్తుండు, మంచి సేవ చేస్తుండు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఉప్పల వెంకటేష్ ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం మొత్తం, అంటే బిల్డింగ్ నిర్మాణం మొత్తం ఈయననే చేపట్టింది. బిల్డింగ్ నిర్మాణం, దానికి ఉప్పల వెంకటేష్ ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో ఆ మాట నెరవేర్చుకోవడం జరిగింది. అంటే బిల్డింగ్ నిర్మాణం కోసం ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ గుంపు మొత్తం ఉన్నారు కదా ఉప్పల వెంకటేష్ని వ్యతిరేకించే గుంపు, ఈ గుంపులో ఎవరైనా ఒకరు ఒక ఇల్లు కట్టించరా కల్వకుర్తి నియోజకవర్గంలో? ఎవరైనా ఒకరు హెల్త్ క్యాంపులు పెట్టించిరా? ఎవరైనా ఒకరు కరోనా కష్టకాలంలో సాయం అందించిరా? ఇలా ఉప్పల వెంకటేష్ని వ్యతిరేకించే వాళ్ళు చదువుల కోసం లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుందా? ఈ లీడర్లో ఎవరైనా ఒకరు ఒక స్కూల్ కట్టించిరా? ఈ లీడర్లో ఎవరైనా ఒకరు హాస్టల్ కట్టించిరా? లీడర్లో ఎవరైనా ఒకరు అమ్మ నాన్నకి పాదపూజ కార్యక్రమం కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ లో నిర్వహించిరా? ఈ లీడర్లో ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన పెళ్లిళ్ళకి అయ్యే ఖర్చుల కోసం సాయం అందించిరా? ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం సాయం అందించిరా? ఉప్పల వెంకటేష్ చేస్తున్నాడు. తన సొంత మండలమైనటువంటి తలకొండపల్లిలో ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. తలకొండపల్లి మండలంలో ఆలయ నిర్మాణం, అదేవిధంగా ఉచితంగా ఫంక్షన్లు పెళ్లిళ్ళు నిర్వహించుకునేందుకు ఫంక్షన్ హాల్ కూడా నిర్మించిండు ఉప్పల వెంకటేష్. ఫంక్షన్ హాల్ ఎవరైనా చేసిరా ఎవరన్నా? పొద్దున లేస్తే ఉప్పల వెంకటేష్ పార్టీని నాశనం చేస్తుండు, ఉప్పల వెంకటేష్ ఉల్టా చేస్తుండు, పార్టీలో చిచ్చు రేపుతుండు, 2 గ్రూపులు చేస్తుందని మాట్లాడే నాయకులు. ఇక ఉప్పల వెంకటేష్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమన్గల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఆయన తీసుకున్నాడు. పార్టీ 0 ఉన్న ప్లేస్ నుంచి ఆయన పార్టీని 8 సీట్లు తీసుకుపోయిన ఆయన. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందారా? 7, కాంగ్రెస్ 1, బీజేపీ 6, కాంగ్రెస్ 1. అంటే ఈడ బీజేపీ 1 మ్యాన్ షో ఆమన్గల్. అట్లాంటి 1 మ్యాన్ షో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రచారానికి వెళ్ళాలన్నా, లేదంటే ఓట్లు అంటే
ఓట్లలో ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు, నాయకులు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు. ఆ డబ్బు కార్యక్రమం జగమెరిగిన సత్యం. ఈ డబ్బు కార్యక్రమం పంచే క్రమంలో కానీ లేదంటే ప్రచారం చేసే క్రమంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తే బీజేపీ నాయకులు పెట్టని ఇబ్బందులు అంటూ లేవు. బీజేపీ నాయకులు ఆమంగల్ మున్సిపాలిటీలో అయినప్పటికీ కూడా అతి తక్కువ సమయంలో 8 సీట్లు గెలిపించిన ఘనత ఉప్పల వెంకటేష్. మరి వీళ్ళందరూ గుంపు నాయకులు మొత్తము కల్వకుర్తిలో చేసిన ప్రయత్నం, వీళ్ళు చేసిన ప్రయత్నాలు, వ్యూహాలు, ఎన్నికల రచనలు, దశాబ్దాల వీళ్ళ రాజకీయ అనుభవంతో ఈడ గెలిచింది 3 సీట్లు. మరి పార్టీ కోసం ఎవడు పని చేస్తుండ్రు? పార్టీ కోసం రూపాయి ఎవడు కష్టపడుతుండ్రు? ఎవడు ఖర్చు చేస్తున్నాడు? నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల కోసం, రైతుల కోసం, లేదంటే చనిపోయిన మృతుల కుటుంబాల కోసం, పేదలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే పేదలకు అనారోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి హెల్త్ క్యాంపులు నిర్వహించడం కోసం కావచ్చు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, లేదంటే ఏదైనా పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు జైలుకి వెళ్తే చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చదివించాలన్న ఒక సంకల్పంతో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని తలకొండపల్లి ఎక్స్ రోడ్లో స్కూలు కళాశాల అదేవిధంగా హాస్టల్ ఏర్పాటు చేస్తున్న చరిత్ర ఉప్పల వెంకటేష్. మరి ఉప్పల వెంకటేష్ కోపం ఉంటుందా? ఖర్చు చేస్తున్నాడు, ప్రజలను ఆదుకుంటున్నాడు, పార్టీని పటిష్టం చేస్తున్నాడు. పటిష్టంగానే ఈ పార్టీని మోసం చేసే వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకోవడంలో తప్పుందా? ప్రజలకు సేవ చేయడం తప్ప, రూపాయి ఖర్చు చేయడం తప్ప, కార్యకర్తలు ఆపద ఉంటే ఆదుకోవడం తప్ప, కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా ప్రజలు ఆసుపత్రిలో చేరితే పొద్దున లేచిపోయి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం తప్ప, లేదంటే ఆసుపత్రిలోని మేనేజ్మెంట్తో మాట్లాడి ఫీజు తక్కువ వేయడం తప్ప. మరి ఆయన తప్పేడ చేస్తున్న మీకు నొప్పి అవుతుంది బాధ. అయ్యే బాధ ఏంది? నియోజకవర్గంలోని మెజార్టీ లీడర్స్ కంటే ఉప్పల వెంకటేష్ పార్టీలో దూసుకుపోతుండు, 2 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, ప్రజల మనసు దోచుకుంటున్నాడు. ఓరు నాయనో, వచ్చే ఎన్నికల వరకు నేను ఇట్లనే వదిలిపెడితే బీఫామ్ ఎత్తుకపోతారా నాయన అని చెప్పి లీడర్లకు భయం పట్టుకుంది, ఎత్తుకపోతాడని చెప్పి. వీళ్ళ లీడర్లకు ఇలా రజనీ సాయి చందు వంత వాడుతున్నది. ఈయనకి పనిచేసేటోడు రజనీ సాయి చంద్కి ఏమన్నా తెలుసా? ఉప్పల వెంకటేష్ చేసే కార్యక్రమాలు రజనీ సాయి చంద్కి ఏమన్నా తెలుసా? ఇలా రజనీ సాయి చంద్ మొన్న మాట్లాడుతుంది ఫంక్షన్ హాల్లో. ఓపిక ఉండాలి రాజకీయాల్లో అంటుంది అక్క. ఓపిక ఉంటుంది అక్క, ఏడ ఉండాలో ఓపిక తెలుసు, ఏడ తగ్గాలో తెలుసు, ఈడ నెగ్గాలో తెలుసు. ఈడ తగ్గింది కాబట్టి ఎలక్షన్లో తగ్గి ఉండాలని చెప్పి నీ మాట ప్రకారం తగ్గినందుకు ఈడ ఏమైంది? 3 సీట్లు వచ్చినాయి. ఉప్పల వెంకటేష్కి ఈడ తగ్గాలో తెలుసు, ఎన్నికల సమయంలో ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి ఆమంగల్లో 8 వచ్చినాయి. ఆయనతో కూడా తెలుసుకోకుంటే ఎట్లా కాదు? అంటే ఈ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు తెలియనటువంటి అవగాహన లేనటువంటి రచనకు అయ్యాలు వచ్చి ఐ వాంట్ రెస్పెక్ట్ అంటున్నది. ఈ ముదురు కాకులను పట్టుకొని, ముదురు లీడర్లను పట్టుకొని ఇలా నేను మేనేజ్ చేస్తానంటే నీతోని కాదక్క, కల్వకుర్తి రాజకీయాలు మేనేజ్ చేయడం నీతోని కాదు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు ఎవరైనా పార్టీకి లాస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లాస్ చేసే వ్యక్తుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పత్త నాయకుడి మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ ఉప్పల వెంకటేష్ అనడంలో తప్పేముంది? ఈ పార్టీలో గెలిచిన తర్వాత కండువ మార్చి అధికారం కోసం, పదవి కోసమైనా పక్క పార్టీలకి, వ్యతిరేక పార్టీలకు పోయిందని చెప్పి ఉప్పల వెంకటేష్ అడిగితే మొత్తం లొల్లి గుంపు. మీరు చెయ్యరు పని, మీరు గెలవరు, రూపాయి ఖర్చు చేయరు, ప్రజలకు సేవ చేయరు, ప్రజల మన్ననలు పొందరు. ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నోని మీరు పని చేయనీయకపోగా ఇన్ఛార్జిగా వచ్చిన రజనీ సాయి చంద్ ఉప్పల వెంకటేష్ గురించి ఏదేదో అని అంటారు. అర్థం లేని మాటలు, అవగాహన రాహిత్యం, పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తిలో సర్వనాశనం. పని చెయ్యరోడు, చేసినోని చేయనియరు. దాని గురించి పోయి ఉల్టా ఆఫీస్లో ఉల్టా, పార్టీ దగ్గర ఉల్టా, పనిచేసేటోని గురించి ఉల్టా చెప్పడం ఇంతవరకు సమంజసం. పార్టీ బతకాలా, లేదంటే సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ గొంతెప్పిసికి చంపేస్తారా? పోయినసారి బీఫామ్ వస్తే ఏమైంది? పెద్ద సామాజిక వర్గం, మరి పెద్ద బలమైన వర్గం, 3 సార్లు ఎమ్మెల్యే, ఏమైంది? ఎన్నో ప్లేస్, 3వ ప్లేస్ పోయినా. 3 సార్లు ఎమ్మెల్యే, 3వ ప్లేస్ పోయిండు. కాంగ్రెస్ అయిన 1st ప్లేస్, బీజేపీ అయిన 2nd ప్లేస్, 3 సార్లు గెలిచిన ఆయన 3వ ప్లేస్. ఫస్ట్ సారిన పార్టీ తరపున పోటీ చేసిన 1st ప్లేస్ పోయిండు. నీకు చాలా సార్లు చేసిన ఈయన పాపం 2వ ప్లేస్కి వచ్చింది. 3 సార్లు గెలిచిన నువ్వు 3వ ప్లేస్కి వెళ్ళావు. పార్టీ కోసం ఏడ చేస్తున్నావు? ప్రజలకు, కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు నీ మీద నమ్మకమే ఉంది. 3 సార్లు గెలిచినటువంటి మళ్ళీ పోటీ చేసి మొన్న ఓడిపోయిన జయపాల్ యాదవ్ 3 రోజుల ముందే పార్టీని, ప్రజలను, కల్వకుర్తి నియోజకవర్గాన్ని వదిలిపెట్టిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలకు కల్వకుర్తిలో అడుగుపెట్టాడు. పార్టీ కార్యకర్తలు ప్రచారం చేసినోడు, ఖర్చు పెట్టుకున్నాడు,
ఎక్కడో వాళ్ళు మేము ఎవరి కోసం పనిచేయాలి, మా అభ్యర్థి లేడు పత్త లేకుండా పోయిందని చెప్పి అష్ట కష్టాలు పడ్డారు. పార్టీని వల్ల ఒక రకంగా చెప్పాలంటే సత్రం చేసి పడేసారు మొత్తం. మళ్ళా బీఫామ్ కావాలంట జైపాల్ యాదవ్, మళ్ళా జైపాల్ యాదవ్ బీఫామ్ కావాలని చెప్పి మూడో ప్లేస్ కి పరిమితమైన జైపాల్ యాదవ్ మళ్ళీ ఇలా గ్రూపులు కడుతున్నాడు. కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రూపులు ఎట్లా కడతాడు? ఒక రూపాయి ఎవరికి సాయం చేసేది లేదు, ప్రజలను ఆదుకునేది లేదు, పార్టీ కార్యకర్త చచ్చిపోతే 10 కిలోల బియ్యం ఇచ్చేది లేదు. కానీ ఉప్పల వెంకటేష్ లాగా ఉప్పల వెంకటేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఉప్పల వెంకటేష్ సొంత నిర్ణయాలు. మొన్న కూడా రజనీకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నా కదా, రజనీ సాయి చంద్ర మీకు ఏం తెలుసు? కార్యకర్తల సమావేశం నిర్వహిస్తే ఉప్పల వెంకటేష్ అనుచరుడు ఒక ఆయన ఏం చేసిండు, గ్రూపులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఉంది, కార్యకర్తలకు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందని చెప్పి గ్రూపులలో ఈయన వేసిండట. గ్రూపులలో వేస్తే తప్పంట. రజనీ సాయి చంద్ర చెప్తారు. అంటే మీ రహస్య సమావేశం అక్క ఇదేమన్నా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తలు కూడా రావద్దా? మరి నియోజకవర్గం మీరు హైదరాబాద్లో పెట్టుకోండి, మీ బీఆర్ఎస్ భవన్ ఉంటుంది, భవన్లో పెట్టుకోండి. మరి గీడికెళ్ళి వచ్చిన కల్వకుర్తిలో మీరు కల్వకుర్తి ప్రజలు కానీ కల్వకుర్తి కార్యకర్తలు కానీ ప్రజలు తెలియకూడదు అంటే రాష్ట్రంగా అక్కడ సమావేశం పెట్టుకోండి, హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుకోండి. కల్వకుర్తిలో ఎందుకు పెట్టుకుంటారు? మా కల్వకుర్తిలో మా పార్టీని ఎందుకు నాశనం చేస్తారు మీరు వచ్చి? గ్రూపులలో ఉప్పల వెంకటేష్ మనిషి అనుచరుడు గ్రూపులన్నీ స్ప్రెడ్ చేసి పడేసి, మరి గ్రూపులలో స్ప్రెడ్ చేయకుంటే కార్యకర్తలు ఎట్లా వస్తారు? తమ అభిప్రాయాలు ఎట్లా చెప్తారు? సభ్యత్వ నమోదు ఎట్లయితుంది? ఇక రజనీ సాయి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం నా మీద నడుస్తున్నట్టే, నాతో నడుస్తున్నట్టే ఈమెదో బాధ. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గం అనేది ఆషామాషి నియోజకవర్గం కాదు. ఇక్కడ రాజకీయాలు అనేది చాలా క్లిష్టంగా ఉంటాయి. దాంట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ లేనిదని ఇక్కడ రాజకీయాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో సుమారు 1/2 డజన్ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయం చేయాలి. ఇట్లా లైన్గా స్టేజ్ మీద కూర్చోాలంటే మీ వల్ల కాదు. మీ వల్ల ఏది ఏంటంటే ఏమైనా జరిగేది ఉంటే అక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీసులో చెప్పడం కాదు తప్ప మీతో అయ్యేది ఏమీ లేదు. సమన్వయం మీతో కాదు. అది కాదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఐ వాంట్ రెస్పెక్ట్ అంటున్నారు. మీరు రెస్పెక్ట్ కొనుక్కుంటే అసలు ఆటోమేటిక్ రావలేదు కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎక్కడి నుంచినే కానీ. మీరు పనిచేయడానికి ఇలా రెస్పెక్ట్ ఇస్తున్నారా, లేదంటే వానికి పనిచేయడానికి అవకాశం కల్పిస్తున్నారా? పార్టీ కోసం పనిచేయడానికి కల్పించకుండా పార్టీ కోసం పనిచేస్తుంది వాళ్ళ భ్రష్టు పట్టిస్తూ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తులకి మున్సిపాలిటీ కల్వకుర్తిలో భ్రష్టు పట్టించే వ్యక్తులకి వల్ల రజనీ సాయి చంద్ర వంత పడుతున్నది. అంటే ఒక రకంగా ఈ ఇన్ఛార్జ్ వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారు అన్నమాట. ఈ ఇన్ఛార్జ్ వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారు. ఏంది పరిస్థితి? కల్వకుర్తి అంటే ఒక ఉద్యమ చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతం అంటే కల్వకుర్తి అంటే కౌలకుర్తి. ఇవాళ కల్వకుర్తి అంటే ఎన్టీఆర్ను ఓడించిన చరిత్ర ఈ కల్వకుర్తి ప్రజలకు ఉన్నది. జనరల్ సీట్ అయినా 5 సార్లు సుమారు 5 సార్లకు పైగా బీసీలను గెలిపించిన చరిత్ర జనరల్ స్థానంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా రాష్ట్రం తెచ్చినని చెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన చరిత్ర కల్వకుర్తిది. ఆషామాషి చరిత్ర కాదు కల్వకుర్తిది అక్క. రజనీ సాయి చంద్ర అక్క ఇప్పుడు రాజకీయాల్లో అలా నేర్చుకుంటున్నావు. నేర్చుకుంటున్నా రజనీ సాయి చంద్ర అక్క కాకుర్తాలు అన్ని నేర్చుకుని మొత్తం జాబ్ చేస్తున్నారు అయినటువంటి ఈ పెద్ద మోతవారు అయినటువంటి రాజకీయ నాయకులకి ఇలా నువ్వు వచ్చి నేర్పిస్తా, నాకు రెస్పెక్ట్ కావాలి, మీకు రెస్పెక్ట్ ఇస్తా అంటే ఏమొస్తుంది అక్క? ఇదా నాకు అర్థం కాదు. పార్టీ కోసం ఎవడైతే పనిచేస్తున్నాడో వాళ్ళ గురించి నువ్వు టీఆర్ఎస్ పార్టీ భవన్లో చెప్పు, బీఆర్ఎస్ పార్టీ భవన్లో. అంతేగాని గ్రూపులు ఉన్నటువంటి బీఆర్ఎస్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంకా గ్రూపులు ఏర్పాటు చేస్తా, నీకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి నేను వంత వాడతా, నాకు రెస్పెక్ట్ ఇయ్యనోడు వ్యతిరేకం, నాకు రెస్పెక్ట్ మాత్రమే ముఖ్యం, పార్టీ భవిష్యత్తు ముఖ్యం కాదని నువ్వు అనుకుంటే పార్టీ ఇంకా మరింత నాశనం కావడం ఖాయం. నీకు రెస్పెక్ట్ కోసమే కల్వకుర్తికి వచ్చినావంటే నేను ఎవరేం చేయలేరు, పార్టీ భ్రష్టు పట్టడం ఖాయం. పార్టీ మరోసారి 3వ ప్లేస్కి వెళ్ళడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళడం ఖాయం. ఎవడు కూడా రక్షించలేడు ఈ పార్టీని. కాబట్టి ఇలాంటి గ్రూప్ తగాదాలు రేపడం కానీ మంచిగా పనిచేస్తున్న గురించి పార్టీ అధిష్టానం దగ్గర మంచిగా చెప్పడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇక్కడ స్వప్రయోజనాలు సొంత రెస్పెక్టుల గురించి కాకుండా
కేవలం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా వచ్చిన రజనీ సాయి చంద్రక్క పార్టీ కోసం మాత్రమే పనిచేయాలి. సొంత రెస్పెక్ట్ కోసం ఇక్కడ పనిచేయొద్దు. సొంత రెస్పెక్ట్ కోసం పనిచేస్తే ఇక్కడ నీకు రెస్పెక్ట్ పెరుగుతుందేమో తప్ప పార్టీ పటిష్టం, బీఆర్ఎస్ పార్టీ పటిష్టం కాదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విన్ కాదు, గెలవదు. రెస్పెక్ట్ తీసుకో, మస్తు కావాలనుకున్నానంటే గుట్టలు రెస్పెక్ట్ తీసుకోకూడదన్నాడు. కానీ నీకు రెస్పెక్టే దక్కుతుంది తప్ప కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి విజయం దక్కదు. కాబట్టి పార్టీని భ్రష్టు పట్టించాలనుకున్న వ్యక్తుల వ్యవహార తీరు ఎవరు, అసలు గ్రూపులు చేస్తున్నది ఎవరు, కార్యకర్తలకు అండగా ఉన్నది ఎవరు, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నది ఎవరు, పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నది ఎవరు, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించింది ఎవరు, ఇంత అవగాహన రాహిత్యంతో వ్యవహరించి పార్టీకి సరైన సమాచారం ఇచ్చి ఎవరికి బీఫామ్ ఇస్తే 3వ స్థానానికి పరిమితం అయ్యారు, ఎవరికి బీఫామ్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న సంపూర్ణమైన అవగాహన, సరైన సమాచారం వెళ్తే పార్టీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. మాకు రెస్పెక్ట్ కావాలని మీరు, జైపాల్ యాదవ్ బీఫామ్ కావాలని ఆయన ప్రయత్నం చేసిరంటే మళ్ళోసారి ముచ్చటగా 3వ ప్లేస్కు పరిమితం కావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ, నో డౌట్. ఇదే అంశానికి సంబంధించి మీ సూచనలు సలహాలు కూడా మాకు తెలుపగలరని కోరుతున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.